ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నా. ఈ అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, ఇది చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకయ్యా ఆశ్చర్యం అంటే, మనం వేద మంత్రాలు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఆ వేదాన్ని చదివేటటువంటి వాడు వేదమంత్రం కూడా స్వరయుక్తంగా ఉదాత్త అనుదాత్త స్వరితములతో కూడినటువంటిది వేదం. కానీ యుగదోషం ఒకటి వచ్చి మానవుణ్ణి కలుషితం చేసింది. వేదాన్ని కాదు సుమా, వేదాన్ని కలుషితం ఎవరు చేయలేరు. ఆ వేదాన్ని చదివేటటువంటి వారు కలుషితం అయిపోతారు. ఇది వ్యక్తి దోషం కూడా కాదు, అదొకసారి గుర్తుంచుకోవాలి. ఇది వ్యక్తుల దోషం కాదు, యుగ దోషం. ఈ యుగ దోషం వల్ల ఏమిటి అంటే, మానవుల్లో ఒక అశ్రద్ధతా భావన, శ్రద్ధ లేకుండా పోవటం, ఇలాంటివి వచ్చి చేరుతాయి వారి. అప్పుడు వాళ్ళు అశ్రద్ధ వహించి ఏముందిలేబ్బా, ఏం చేస్తాములేబ్బా అనేటటువంటి నిరుత్సాహానికి గురి చేస్తుంది యుగం అనేటటువంటి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వేదపారాయణం ఉంది, వేద సూక్తాలు ఉన్నాయి, అనేకమైన సూక్తాలు ఉన్న వేదంలో. అవన్నీ ఫలితాలు ఇవ్వటం అంటే బహు కష్టం, తన కష్టంతో కూడుకున్నటువంటివి. ఎందుకని? ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక అనుష్ఠాన ప్రక్రియ ఉంటుంది. ఈ రోజుల్లో మనం సంధ్యావందనం చేయటమే అనేక మంది ఆపేసినారు. ఈ మాట చెప్పటానికి కొద్దిగా సంకోచిస్తున్నా నేను. ఆపేసినారు, చేయటం లేదు. వ్యక్తి దోషం కాదని నేను ముందే మీకు హెచ్చరించి ఉన్నాను, యుగ దోషం. అలాంటి వారు మేము పురుష సూక్తం చదవతామండి, శ్రీ సూక్తం చదవతాము, లేదు మేము భూసూక్తం చదవతాము, అనేకమైనటువంటి సూక్తములు మాకు వచ్చు అని అంటే అవి అంతగా ఫలించకపోవచ్చు. కారణము యుగదోషము వ్యక్తులపై బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది నేను చెప్పే మాట కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు శివరహస్యంలో చెప్తున్నటువంటి అంశం ఇది. కనుక వేదమంత్రాల్లో ఉత్కృష్టమైనటువంటి మంత్ర రాశి ఏదైనా ఉందంటే అది రుద్రము అని మాత్రం గుర్తుంచుకోవాలి. ఆ రుద్ర సూక్తాన్ని, ఆ రుద్రోపనిషత్తుని, ఆ శతరుద్రీయాన్ని పారాయణం చేయటం అంటే చిన్న విషయం కాదు. ఏదో నోటికి వచ్చింది గలగలగలగలగలగలని పోతూ ఉంటారు. స్వరయుక్తంగా చదివినప్పుడే దాంట్లోని ఫలితం మనకు దక్కుతుంది. స్వరాలు అందరికీ తెలుసా అంటే తెలియదు, నేర్పించేవాడికి తెలుసా అంటే అది భగవంతుడికే తెలియాలి. కనుక వారందరినీ దృష్టిలో ఉంచుకొని మనకు శివరహస్యంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. ఇది సాక్షాత్తు డుండి గణపతి అనేటటువంటి వాడు. ఈ డుండి గణపతి అంటే కాశీక్షేత్రంలో ఉండేటటువంటి వాడు, కాశీక్షేత్రంలో పూజలందుకునేటటువంటి ఒకానొక గణపతి. పేర్లే తేడా, అన్నీ ఆయనే. కానీ ఇక్కడ అంటే శోధించేటటువంటి వాడు. డుండి అంటే శోధించేటటువంటి వాడు, శక్తివంతుడైనటువంటి వాడు. అలా శక్తివంతమైనటువంటి ఆ గణపతి పరమేశ్వరుణ్ణి స్తుతించినాడు. రుద్రుణ్ణి స్తుతించినాడు.
75 శ్లోకాలు. ఇది రుద్రంతో సమానమైనటువంటి వేదమంత్రాలను మనం యుగదోషం చేత వాటిని అధ్యయనం చేసి వాటి ఫలితాలను మనం పొందలేమని ముందు తెలుసుకున్నాం. వ్యాసుడు ఈయన్ని దృష్టిలో ఉంచుకొని మనకు పురాణముల ద్వారా అనేకమైనటువంటి స్తోత్రాలను అందించినాడు. ఆ స్తోత్రాలే కదని కొట్టిపారేవాకండి, అవి సూక్తాలకు సమానమైనటువంటి. ఈ కలియుగంలో మంత్రానుష్ఠానం చేయలేనటువంటి వాడు, వేదాన్ని పారాయణం చేయలేనటువంటి వాడు సూక్త పారాయణం చేస్తే, అనేకమైన సూక్తాలను నేను చెప్పేది ఇవే కదా, ఆ సూక్తాలు పారాయణం చేస్తే వేద పారాయణం చేసినటువంటి పుణ్యం వారికి లభిస్తుంది. అంత శక్తి ఉంటుంది స్తోత్రాలు. ఆ స్తోత్ర పారాయణం చేసేటటువంటి వారికి దాన్ని దృష్టిలో ఉంచుకుని, స్తోత్ర పారాయణం మనం చేయాల్సినటువంటిది ఏంటి? అక్షర దోషం లేకుండా చదవటం. ఒకసారి దాన్ని శ్రద్ధగా చదివి చూచి ఇంకొక కాగితం మీద వ్రాస్తూ చదివేవనుకోండి, అది నీకు ఆ శబ్దం అర్థం అవుతుంది. అలా అక్షర దోషం లేకుండా దాన్ని వ్రాసుకొని చదివినట్లయితే పరమాత్మ సంతోషిస్తాడు. ఇది ఈ డుండి గణపతి యొక్క రుద్రసూక్తం అనేటటువంటిది రుద్ర నమక స్తోత్రం. ఇది దీన్ని చదివేవనుకోండి రుద్రంతో సమానం. ఇది ఇక నీకు స్వరయుక్తంగా చదవలేదే అనే భీతి ఉండదు. ఎందుకని? వ్యాసుడు స్వయంగా చెప్పినాడు, ఇది చదివితే నీకు వేదం చదివినటువంటి. స్వయంగా వ్యాసుడు ఎలా వ్రాసాడు? శివుడే మెచ్చుకున్నాడు ఈ డుండు గణపతి చేసినటువంటి రుద్ర నమక స్తోత్రాన్ని. 75 శ్లోకాలు ఉంటాయి. చదివితే 15 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే లలితం చేస్తాం కదండి, సహస్రం చేస్తాం మనం, అంతకన్నా చిన్నదే ఇది. 75 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. ఒకానొక సందర్భంలో మేరు పర్వతం మీద ఉన్నటువంటి శివుణ్ణి దర్శించడానికి వెళ్ళిన గణపతి, డుండు గణపతి స్వామిని స్తుతించినాడు ఈ స్తోత్రంతో. అది పెద్ద కథ, నేను చెప్పటం లేదు, మీకు ఆ మూలాన్ని చెప్తున్నా. అక్కడ ఈ స్తోత్రంతో స్వామిని స్తుతిస్తే పరమేశ్వరుడు పొంగిపోయినాడు. ఒక్క మాట అంటున్నాడు, స్తవేనా సుప్రీతో వత్స జీవ చిరం చిరం స్తుత్వా స్తోత్రేణ మాం నత్వా ప్రాప్నుయా దీప్తితం ఫలం. ఎంత గొప్ప మాట చెప్పాడండి ఈశ్వరుడు. ఎవరైతే ఈ రుద్ర నమక స్తోత్రాన్ని పఠిస్తారో వారు అభీష్ట సిద్ధిని పొందుతారు. ఇది నేను వారికి ఇచ్చేటటువంటి వరము అని సాక్షాత్తు పరమేశ్వరుడే సర్టిఫై చేసినాడు. ఎంత అద్భుతమైనటువంటిది. చాలామందిని మేము నమ్మకం నేర్చుకోవాలండి, చమకం నేర్చుకోవాలని ఉద్దేశంతో తిరుగుతుంటారు. పాపం, వారి శ్రద్ధ అలాంటిది. దానికోసం అనేకమైన ప్రయాసాలు పడాల్సి వస్తుంది. ఓ వేద పండితుడిని సంప్రదించాలి, లేదా ఇంకొక వేద పండితుడి దగ్గర నేర్చుకున్నటువంటి ఇంకొక అర్చకుడు కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళి అర్థించి వారు చెప్తే పలుకుతూ నేర్చుకునే ప్రయాస చాలా ఉంటుంది. ఈ స్తోత్రానికి అలాంటిది లేదు. ఇది స్వయంగా నువ్వు 2 రోజులు కూర్చొని దాన్ని అధ్యయనం చేస్తూ చిన్నగా చదవటం నేర్చుకొని చేసినావనుకో, నీకు ఆ భీతి ఉండదు. అయ్యో నేను స్వరం ఎక్కడైనా కోల్పోయినానేమో, స్వరయుక్తంగా చదవలేదు అనేటటువంటి భీతి ఇందులో ఉండదు. అక్షర దోషం లేకుండా చదువుకుంటే చాలు. అదే చెప్తున్నాడు ఈశ్వరుడు, స్వయంగా చెప్తున్నాడు, ఇది స్తవరాజాత్వాం మాపన్నఘం స్తవఘం సో అయం మమ ప్రియఘం. ఇది అద్భుతమైనటువంటి స్తవము గణపతి, ఇది స్తవరాజమయ్యా అని
ఆశీర్వదనం ఇచ్చినాడు. ఈ ఆశీర్వచనంతో ఈ స్తవానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా తోడైంది. ఇట్టి స్తవాన్ని ఎవడైతే నిరంతరం ఈ 75 శ్లోకాలు రుద్రనమక స్తోత్ర శ్లోకాలను చదువుకున్నావా నీ జన్మధన్యం. కొట్టి చూడండి, నెట్లో ఉంటుందేమో. మీరు చూస్తారు కదా, ఏదైనా చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు, మొట్టమొదటిగా మనం గూగుల్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే గూగునాం ఉత్తమం గురువు అని, గూగులే మనకు ఉత్తమ గురువు అని. అక్కడ లభించిందా, కొట్టండి అక్కడ రుద్ర నమక స్తోత్రము అని వచ్చిందా, ధన్యుడు. అంటే నాకు రాదండి అది ఎలా ఆపరేట్ చేస్తారో నాకు తెలియదు. మీ ముందు వీడియో పెట్టడమే గొప్ప. నేను ఈ సెల్ పరిజ్ఞానం నాకంతగా లేదు. ఇక్కడ ఆ స్తోత్రం ఎలా ప్రారంభమవుతుందంటే మొదటి శ్లోకాన్ని చెప్తాను నేను, వినండి. నమస్తే దేవదేవాయ నమస్తే రుద్రమన్యవే నమస్తే చంద్రచూడాయాప్నుతోతో ఇషవే అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. ఏమని? నమస్తే దేవదేవాయ నమస్తే రుద్రమన్యవే నమస్తే చంద్రచూడాయ చ్యుతోతో ఇషవే అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. అలా 75 శ్లోకాలు ఉంటాయి. ఈ 75 శ్లోకాలను మీరు సంగ్రహించుకొని, అయ్యా మేము నెట్లో కొట్టామండి, గూగుల్లో సెర్చ్ చేసినాము, మాకు లభించలేదు అనేటటువంటి వారు 9966690246కి కాల్ చేస్తే నేను ఆ పీడిఎఫ్ మీకు పంపిస్తాను. చక్కగా అది అభ్యాసం చేసుకొని శివసన్నిధిలో కూర్చొని చేస్తే, ఏదైతే నమక చమక పాఠం చేస్తే ఏ పుణ్యమైతే నీకు లభిస్తుందో అలాంటి పుణ్యమే ఇక్కడ చెప్పారు కదా, అభీష్ట సిద్ధి అన్నాడు. పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు, ఆ అభీష్టము నీకు నెరవేరుతుంది. ఏ యొక్క కోరికతో నువ్వు దీన్ని నాకు పారాయణం చేసినావనుకో నీ అభీష్టము నెరవేరుతుంది అని స్వామి ఇక్కడ మనకు తెలియచేసినాడు. కనుక దీన్ని కావాల్సినటువంటి వారు నెంబర్ చెప్పే కదా, 9966690246 కాల్ చేయండి. ఈ స్తోత్రాన్ని నేను పీడిఎఫ్ చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా శ్రద్ధా భక్తులతో ఈ యొక్క రుద్ర నమక స్తోత్రాన్ని చేసుకొని ఆనందంగా వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.